అందరికీ వందనాలండి. ముఖ్య రాజప్రణ గారికి జుమ్ము చేరి వచ్చిన సోదరులకు వందనాలు. దేవుడు మనకి ఇచ్చిన అవకాశం కొంచెం సేపు దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం వింటాం. ఈ వాక్యం ధ్యానం కోసం ఆదికాండం 15:5 అక్కడ చూసినప్పుడు ఆ దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. చదువుతారా? ఒకరు తెలుగు చదువుతారా? చదువుతున్నా. 15 మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరు చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పాను. 6 కూడా అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఇక్కడ అబ్రహాముకు దేవుడు సంభాషణ చూస్తున్నాం. అబ్రహాము ఎప్పుడు పిలుస్తారంటే అప్పుడు ఊరు నుండి దేవుని మహిమ గల తన మహిమతో విగ్రహ ఆరాధికున్న అబ్రహాము ఏం చెప్తున్నారు? తన మహిమతో దర్శనంతో పిలిచిన చూసుకున్నాం. సో అలాంటి మహిమగా దర్శనం పొందిన అబ్రహాము దేవుడి వెంబడిచున్నాడు, దేవుడి నడుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నాడు. 15:2లో அபிரகாம் அடுத்துனாடு அடியனுக்கு என்ன தருவீர்? நான் பிள்ளை இல்லாமல் இருக்கிறேன். దేవా నాకు ఏమి ఇవ్వగలవు? నాను బిడ్డలు లేకుండేవాడు ఉన్నాను. సో అలాంటి దేవుడు వానికి అబ్రహాం 15:1 చూడండి. అబ్రహాం దర్శనం ఇస్తున్నాడు. దర్శనం ఉండాగి అబ్రహాం భయపడుతున్నాను, నీకు కేడగంగా మగప్రియ బలంబాగా ఉంటాడని చెప్పి దేవుడు అబ్రహాం జీవితంలో దేవుడు బలంగా ఉన్నాడు, కేడగంగా ఉన్నాడు, నడిపించేవాడుగా ఉన్నాడు, కాపాడేవాడే ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడేవాడే ఉన్నాడు. అలాంటి సమయంలో అడుగుతాడు, నాకు ఏమి ఇస్తావు ప్రభువా? నాకు బిడ్డ లేదు. 15:2 చూసుకున్నాం. సో మన జీవితంలో కూడా కొరత ఉన్నప్పుడు ఎక్కడ రావాలా? దేవుని సన్నిధికి రావాలా, దేవునితో మొరపెట్టాలా, దేవునితో ఉత్తరం ఆన్సర్ తీసుకోవాలా. సో అలాంటి వచ్చినప్పుడు దేవుడు వానికి బయట తీసుకుని వచ్చి 15:5లో ఆ ఆకాశం వైపు చూడు, నక్షత్రం అంతా చూడు, ఈ నక్షత్రం కౌంట్ చేసేసేయి, నీ సంతతి ఇలాగ ఉండును. సో వానికి విశ్వాసం లేకుండా జీవితంలో ఆ నక్షత్రాన్ని చూసి ఆకాయ వైపు చూసి ఏం చేస్తున్నాడు? విశ్వాసం పుట్టిస్తున్నాడు. నీ సంతతి కూడా ఇలాగ పెరిగిపోతూ ఉండాది. మనం అక్కడ చూసుకున్నాం 6లో అబ్రహాము దేవుడు నమ్మిను, ఆ దేవునికి నీతిగా హెచ్చించబడింది. నమ్మినాడు. ఎప్పుడు నక్షత్రం చూసాడు, నమ్మినాడు. దేవుని వాక్యం విన్నాడు, చూసినాడు, నమ్మినాడు, దేవునితో నడిపించినాడు. సో మన జీవితంలో కూడా కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు బయట రావాలా, ఆగా చూడాలా. ఓ దేవుడు ఎంత బ్రహ్మాండగా నాకు సృష్టించిన లోకంలో ఇంత గొప్ప దేవుడవు నాతో ఉండాడని గ్రహించాల. సో అబ్రహాం ఆ నక్షత్రాన్ని చూసి, ఆ దేవుని సృష్టిని చూసి గ్రహించి విశ్వాసం ఇచ్చినాడు. అది వానికి నీతిగా ఎంచబడినది. చూడండి, రోమన్స్ చాప్టర్ 4:19-21లో దేవుడు అబ్రహాము నిశ్చయంగా నమ్మినాడు. చూడండి, రోమన్ చాప్టర్ 4:19-21లో ఇంకా అబ్రహాం ఎలాంటి మారినాడంటే, అన్నా మరి ఆయన అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక ప్రమారమి 100 ఏండ్ల వయసు గలవాడయుండి అప్పటికి తన శరీరము మృతుతుల్యమైనట్టును శారా గర్భమును మృతుతుల్యమైనట్టును ఆలోచించను గాని ఆ విశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహింపరచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునొందెను. దేవుడు నమ్మినాడు, బలం పొందినాడు విశ్వాసంలో వల్ల ఫుల్లీ పర్సువేడెడ్ అనుచున దేవుడు ఇచ్చిన వాగ్దానం నమ్మి దేవుడు మహిమపరిచినాడు, విశ్వాసంలో గొప్పవాడైనాడు. సో మన జీవితంలో విశ్వాసంగా ఉండేది వేరే విషయం. విశ్వాసంలో దేవుడు నమ్మి కొనసాగి గొప్పవాడు ఆగి నీతిగా జీవించేది వేరే విషయం. సో ఇక్కడ ఏం చెప్తామంటే, ప్రతిరోజు మనం ఏం చేయాలి? గొప్పవాడుగా మారాలి. ఆ నక్షత్రం ఇప్పుడు చూస్తే మనకి ఏమి నక్షత్రం వాడికి ఏమి ఇచ్చింది? ఆ నమ్మకం ఇచ్చింది. విశ్వాసులు గొప్పవాడైనాక
దర్శనం ఇచ్చింది చూసుకున్నాం. మన యేసుక్రీస్తు కూడా చూడండి, ప్రకటన 1:16, రెవల్యూషన్ 1:16 and 20. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమోటి బయలు వెళ్లుచుండెను. 20. నీవు చూచిన వాటిని ఉన్న వాటిని నీ వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయము. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. చూసుకున్నా, యేసు పునరుద్ధానం పొందిన తర్వాత యేసు ఎక్కడ నివాసం చేస్తున్నారు? దేవుని 7 దీప స్తంభం మధ్యలో నివాసం చేస్తున్నాడు. ఆ 7 దీప స్తంభం ఏమి? 7 సంఘాన్ని చూసుకున్నాం. అక్కడ యేసుకు ఎలా ఉన్నంట, కుడి పరిచేతిలో 7 స్టార్ పెట్టుకొని అక్కడ నివాసం చేసే దేవదూతలుగా మనం పెట్టున్నారు. మనమంతా ఒకరు సంఘంలో స్టార్ గా ఉండాలి. సింగిల్ స్టార్, 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్, హోటల్స్ 7 స్టార్ హోటల్, 5 స్టార్ హోటల్, రైటా? అదే కాకుండా ఈ పోలీసు వర్ది చూడండి, పోలీసు ర్యాంక్ ఏముండదు? స్టార్ ఉండదు. 2nd స్టార్, 2 స్టార్, 3 స్టార్. అదే మరి ఆర్మీ ర్యాంక్ కూడా స్టార్. స్టార్ అంటే ఘనత, స్టార్ అంటే పొజిషన్, స్టార్ అంటే మహిమ. సో అలాంటి మనం కూడా యేసుక్రీస్తు సంఘంలో ఉండాడు కాబట్టి, మనం నక్షత్రంగా ఉండాడు కాబట్టి మనం ఏం చేయాలి? నక్షత్రంగా జీవించాలి, మహిమగలుగా జీవించాలి, ఘనతతో జీవించాలి. ఇంకో చూసుకున్నాం. చూడండి, మొట్ట నక్షత్రం నంబిక ఇచ్చే నక్షత్రం, నమ్మకమైన నక్షత్రం. చూడండి, నంబర్స్ 24:17, ఎన్నాగమం నంబర్స్ 24:17 అక్కడ చూసుకున్నాం. మొదటి నక్షత్రం నమ్మకమైన నక్షత్రం. ఆ నక్షత్రం మొగరంటే 24:17 ఆయనను చూచుతున్నాను గాని ప్రస్తుతమన్నట్టు కాదు, ఆయనను చూచుతున్నాను గాని సమీపమున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజనగరము ఇశ్రాయేలు నుండి లేచును. నక్షత్రం యాకోబు నక్షత్రం. ఏం నక్షత్రం అది? నమ్మకమైన నక్షత్రం. ఆ యాకోబుకు నంబిక పుట్టించే నక్షత్రమని ఇశ్రాయేలుకు నమ్మక నక్షత్రం పొగురు యేసుక్రీస్తు. ఆ యూదా గోత్రంతో యేసుక్రీస్తు వస్తారని, ఆ యేసుక్రీస్తు మనము బతికిస్తారని, ఆ యేసుక్రీస్తు మనము రక్షిస్తారని, ఆ యేసుక్రీస్తు మన రాజ్యం ఇస్తారని యూదులు నమ్మినారు, ఇశ్రాయేలు జనం నమ్మినారు. అలాంటి ఏం చేసినాడు? వాగ్దానం. ఇశ్రాయేలుకు నమ్మకమైన నక్షత్రం యారు? యేసుక్రీస్తు. చూడండి, మాథ్యూ 2:2లో మాథ్యూ సార్, మత్తయి 2:2. యూదుల రాజుగా వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చుమని చెప్పారు. యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? అదే నక్షత్రం. యూదులకు రాజుగా పుట్టించా యేసుక్రీస్తు ఆ నక్షత్రం. ఇశ్రాయేలుకి నమ్మకమైన నక్షత్రం చూసుకుంటాం, నక్షత్రం చూసుకుంటాం. అది కాకుండా లూక్ చాప్టర్ 1లో 30-33, 30-33 చదువుతా. అక్కడ చూసుకున్నా, ముప్పై 33 చదవన్నా. లూకా 1:33. ఓకేనా? ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదయుండునని ఆమెతో చెప్పాను. యాకోబు ఆలను రాజ్య భారం. నమ్మకమైన నక్షత్రము యేసుక్రీస్తు. ఏం చేస్తారంట? యాకోబు సంతతి ఎప్పుడు
కాపాడుతాడు, నడిపిస్తాడు. సో మన జీవితంలో కూడా ఓ నమ్మకం పెట్టుకోవాలి. దేనిపై నమ్మకం పెట్టాలి? యేసుక్రీస్తు పైన నమ్మకం పెడితే రోమన్ 5:5 చెప్తున్నది, నమ్మకం పెడితే వాడు సిగ్గుపడలేదు. మనం ఏం ఫస్ట్ కార్యం ఏమి? యేసుకి నమ్మకం పెట్టాలి. ఆ నమ్మకం పెట్టి ఏమైంది? నంబిక నమ్మై వెట్కపడుతుంది. చూడండి 5:5లో. సో ఎలాంటి నమ్మకమైన నక్షత్రం, ఎలాంటి ఆ ఇశ్రాయేలుకు, యూదాకు, యాకోబు సంతతి వాళ్ళకి ఆ నక్షత్రం కాపాడే నక్షత్రం, నడిపించే నక్షత్రం ఉండదు. అలాంటి మన జీవితంలో కూడా యేసుక్రీస్తు నమ్మాలి, వాక్యం నమ్మాలి. అది మనం ఏం చేసేలేదు, సిగ్గుపడలేదు అని చూసుకున్నాం. రెండవ నక్షత్రం అదే మాథ్యూ 2:2లో చూసుకున్నాం. ఆ నక్షత్రం ఏం చేసినదంట? క్రీస్తు వైపు నడిపించింది. ఏం చేసింది అనేది 2:2లో కిళకి పనిందు వల్ల వందో. ఇక్కడ శాస్త్రంలో వస్తున్నది. ఆ నక్షత్రం ఏం చేసింది? దారి చూపే నక్షత్రం, గైడింగ్ స్టార్. ఎక్కడ చూస్తున్నామంట? తూర్పులో చూసి. అవి జ్ఞానిలు ఆ నక్షత్రములు తూర్పులో చూసి ఏం చేసినారు? యేసుక్రీస్తు ఎక్కడ పుట్టినారో ఆ స్థలము వచ్చే వరకు ఆ నడిపించే నక్షత్రం. చూసుకున్నప్పుడు మనము నడిపించే నక్షత్రం ఎక్కడ నడిపించేది? యేసుక్రీస్తు ఎక్కడ పుట్టినారో ఆ స్థలమునికి, ఆ సన్నిధికి నడిపించే నక్షత్రం. అలాంటి మన జీవితంలో కూడా ఎలాంటి ఆ శాస్త్రిలో ఆ నక్షత్రం యేసు పుట్టించే స్థలంలో నడిపించిందో, ఆ మహిమల నక్షత్రం నడిపించిందో, మనం కూడా ఇద్దరుని ఏం చేయాలి? దేవుని వైపు నడిపించాలి. చూడండి సామ్ 32:8, కీర్తన 32:8. అన్నా 32:8. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుడు మనకి ఏం ఇస్తారంటే దృష్టి ఇస్తాడు, ఆలోచన ఇస్తాడు, నడిపించే మార్గము బోధిస్తున్నాడు. సో మన జీవితంలో ప్రతిరోజు ఈ అనుభవం చూడాలి. ప్రతిరోజు దేవుడు నాతో ఉన్నారా, దేవుడు ఆలోచన ఇస్తూ ఉన్నారా, దేవుని బోధించే మార్గం నేను నడిపిస్తూ ఉన్నానా? ఎలాంటి నక్షత్రము ఆ తూర్పులోంచి వాడు శాస్త్రం నడిపించిందో మనం కూడా ఏం చేయాలి? ఇలాంటి యేసు వైపు మనము నడవాలి. యేసుక్రీస్తు సంఘం వైపు నడవాలి, వాక్యం ద్వారా నడవాలి, ప్రార్థన ద్వారా నడవాలి, ఆ వాక్యమైన వెలుగులో నడవాలి. వழி நடத்தும் మార్గం చూపించే నక్షత్రం ఫస్ట్ నక్షత్రం, నమ్మకం ఇచ్చే నక్షత్రం. మూడో చూసుకున్నాం ఆదరణ కలిగే నక్షత్రం, ద స్టార్ ఆఫ్ కంఫర్ట్. యోబు 3:9 చూడండి. 3:9 అన్నా. అందులో సంధ్య వేళను ప్రకాశించు నక్షత్రములకు, అవునన్నా 3:9. అందులో సంధ్య వేళను ప్రకాశించు నక్షత్రములకు అంధకారము కమ్మును గాక, వెలుగు కొరకు అది ఎదురు చూడగా వెలుగు లేకపోవును గాక. అస్తమాన కాలంలో ప్రకాశించే నక్షత్రం. యోబు చూస్తున్నాడు, నా జీవితం అస్తమైన పోయినది, నా జీవితం కష్టంగా ఉండదు, నా జీవితం చీకటిలో ఉండదు, నాకు మార్పు కావాలంటే ఒక నక్షత్రం కావాలి, ఒక వెలుగు కావాలి. ఆ నక్షత్రం కోసం, ఆ ఆదరణ కోసం ఏం చూస్తున్నాడు? యోబు ఎదురు చూస్తున్నాడు. ఆదరణ ఇచ్చే నక్షత్రం ఎప్పుడు? చీకటి అస్తమన సమయంలో. మన జీవితంలో కూడా అస్తమన సమయం వచ్చింది, చీకటి సమయం వచ్చింది, కష్ట జీవితం వచ్చింది. సంవత్సరం కూడా ఎక్కడ చూడండి ఒక నక్షత్రంగా మనం ఉండాలి. చూడండి లూక్ 2:25లో ఆ నక్షత్రం పొగురు 25 లూకా 2:25. యెరూషలేమునందు సుమియోనను ఒక మనుషుడుండెను.
ఉమ్, అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఉమ్. ఇశ్రాయేలు యొక్కయు ఆదరణ యొక్కయు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. వాడు ఏం చేసినాడు? యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆ వెలుగు ఆ యేసుక్రీస్తు చెయ్యిలో ఎత్తుకొని 30 చూసుకున్నాం. 30 30 చదవండి. అదే లుక్ 2:30 అన్నా చదవండి. 2:30 అనా? ఆయనను ఎత్తుకొని ఆ చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాదా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ఇశ్రాయేలుకు ఆదరణగాను ప్రజాదిగులకు వెలుగుగాను జనమైన ఇశ్రాయేలుకు మహిమగాను పుట్టించిన యేసు క్రీస్తుని ఆ రక్షణ కన్నాలు చూసానని సిమియోను ఏం చేస్తున్నాడు? బదులపరుచున్నారు. అవును, ఇశ్రాయేలుకు ఆదరణకర్తగా మనకు వెలుగుగా ఇశ్రాయేలుకు మహిమగలగా సకల జనులకు రక్షణగాను సిద్ధం చేసిన ఆ స్టార్ ఆదరణ యేసుక్రీస్తువే. సో అలాంటి యేసుక్రీస్తు ఆదరణ కలిగేవాడు, ఇశ్రాయేలు జనకు మహిమే ఉన్నవాడు, మన అన్ని జనులకి వెలుగుగా ఉండే యేసుక్రీస్తు సిమియోను సాక్ష్యం ఇచ్చున్నాడు. ఆదరణ కలిగించే దేవుడవు. మనం కూడా చూసుకున్నాం మన జీవితంలో కూడా 2 కొరింథియన్స్ చాప్టర్ 1:3-4 మనం కూడా ఎలాగ ఉండాలంట? దేవుడే మనకు ఆదరణ, దేవుని వాక్యం మనకు ఆదరణ, పవిత్ర ఆత్మ మనకు ఆదరణ. అలాంటి మన జీవితంలో కూడా ఇద్దరికి మనము ఆదరణ కలిగించే వాళ్ళుగా ఉండాలి. ఇప్పుడు పర్ణబ చూడండి. పర్ణబ ఎలాంటి వాడు? పర్ణబకి ఇంకొక పేరేమి? బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆదరణ పుత్రుడు. పర్ణబ ఏమి ఇచ్చాడంట? సంఘానికి ఆదరణ కలిగించేవాడు. అపోస్తలుల 11 చూస్తే మొట్టమొదటిగా ఏం చేస్తున్నాడు? అక్కడ పోయి సంఘాన్ని చూస్తే స్థితి చూస్తే వాళ్ళు ధైర్యంగా హెచ్చరించి వాళ్ళకి ఏం చేసినాడు? చూడొచ్చండి, బుక్ ఆఫ్ యాక్ట్స్ 11:24 அவன் நல்லவனும் பரிசுத்தாவியினாலும் விசுவாசம் நிறைந்தவனாய் இருந்தான். అనేక அவன పరిశుద్ధుడుగా ఉన్నాడు, మంచివాడుగా ఉన్నాడు, పవిత్ర బలం పొందిన ఉన్నాడు, విశ్వాసం నుంచి ఉన్నాడు, అనేక మంది దేవుని వైపు చేర్చబడినాడు. శిష్యులకు ఏం చేసినారు? అంత్యోకులో పని చేసిన శిష్యులకు క్రీస్తువుని పేరు పెట్టినాడు. అలాంటి బర్నబ ఆదరణ కలిగించేవాడు. ఇప్పుడు మనం సంఘంలో ఉండాలి. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభుపక్షమున చేరి అంతటా అతడు పౌలుని వెతుకుటకు తార్సునకు వెళ్లి అతన్ని కనుగొని అంతియోకు తోడుకొని వచ్చాను. శిష్యులకు క్రైస్తవుని పేరు పెట్టినారు. కొత్త పేరు, కొత్త సేవ, కొత్త పేరు, కొత్త దర్శనం, కొత్త దేవుడు నడిపింపు, కొత్త ఆదరణ. ఇలాంటి సంఘంలో మనం ఉండాం కాబట్టి మనం సంఘంలో యా రీతిలో వాడపడతాం. ఆదరణ కలిగిస్తేమా మన మాటలు ఇద్దరికి ఆదరణ కలిగించే ఉండదా? వాళ్ళు క్రైస్తవులుగా మార్చే మన మాటలో ఉండదా? వాళ్ళ మాటలు అలాగే ఉండింది. శిష్యులుగా పెంచినారు, క్రైస్తవులు మారినారు. ఇంకా మనం విశ్వాసిగా ఉండాం కాబట్టి శిష్యులు మారినామా, క్రైస్తవులు చేసినామా? లేదు. సో మన జీవితం ఆదరణ కలిగే జీవితం. సో నక్షత్రం ఏముండదు? ఆదరణ కలిగించే నక్షత్రం. ఫస్ట్ చూసుకున్నాం నమ్మకమైన నక్షత్రం, సెకండ్ చూసుకున్నాం చూపించే నక్షత్రం, 3 చూసుకున్నాం ఆదరణ కలిగించే నక్షత్రం, 4 చూసుకుంటాం యుద్ధం చేసే నక్షత్రం. చూడండి, న్యాయాధిపతి 5:20, ద బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 5:20. యోసువ తర్వాత న్యాయాధిపతులు, అది 5:20 చూస్తే అక్కడ చూసుకున్నాం. 5:20
నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను, నక్షత్రములు తమ మార్గములో నుండి శశిరాతో యుద్ధము చేసెను. ఇక్కడ చూసుకున్న నక్షత్రం ఏం చేసిందంట? యుద్ధం. శశిర సమయంలో అక్కడ ఏం చేసింది? యుద్ధం చేసింది. చూసుకున్నా మన పోరాట కాలంలో కూడా మన జీవితంలో పోరాటం వచ్చింది. ఆ సమయంలో కూడా మనం ఏం చేయాలి? మన స్థానంలో ఉండి నిలిచి యుద్ధం చేయాలి. సంఘంలో ఇక్కడ ఒక జడ ఏం చేస్తాం? ఈ సంఘం విడిచిపెడితే ఇంకో సంఘం పోతాం, అక్కడ పోయి కొంచెంసేపు ఉండుతాం, అక్కడ విడిచి ఇంకో సంఘం పోతాం. అట్లా కాదు. మన జీవితంలో పోరాటం ఉండాది, సంఘంలో పోరాటం ఉండాది, లోకంలో పోరాటం ఉండాది. ఆయన కూడా మనం ఏం చేయాలి? మన స్థానంలో ఉండి, సంఘంలో ఏ స్థానం ఇచ్చినారో, యా పొజిషన్ ఇచ్చినారో ఆ స్థానంలో ఉండి ఏం చేయాలి? ఆ జీవితం చేయాలి, పోరాడాలి. అన్నగారు కూడా అనారోగ్యం వచ్చింది, విడిచిపెట్టినారా? సంఘం విడిచిపెట్టినా ఓడిపోయినారా? దేవుని విడిచిపెట్టినారా? ఏం చేయాలి? ఇబ్బంది వస్తే సంఘం విడిచిపెడతాం, దేవుడే వద్దని విడిచిపెట్టి వెనక్కి పడిపోతాం. అలాంటి కాదు. మన జీవితంలో పోరాటం ఉండాది, లోకంలో అంధకార శక్తితో పోరాటం ఉండాది. మనము మన స్థానంలో నిలిచి మనం ఏం చేయాలి? పోరాడాలి. చూడండి, అపోస్తలుల బుక్ 20:24లో పౌలు ఏం చేసినా, పందయంలో పోరాడేవాడు, పరిగెత్తేవాడు ఓడాలి. పందెంలో ఒక పందయం ఉండాది, ఆ పందయంలో పరుగు ఉండాది. ఆ పరుగు పద్ధతిలో మనం స్థిరంగా నిలవాలి, స్థిరంగా ఓడాలి. స్థిరంగా ఓడాలి. మన జీవితం పరుగు పందయం, ఓటం చెప్తున్నారు. తమిళ చూడరాగా విశ్వాస ఓటం. ఈ విశ్వాసం ఏముండదంట? ఒక పరుగు ఉండాది, ఒక పందయం ఉండాది, అందులో ఓడాలి. పౌలు చెప్పినాను, పరుగును ముగిసింతిని, విశ్వాసం కాపాడుకుండుతిని అని చెప్తున్నాడు. మన జీవితంలో కూడా ఎంత కష్టం ఇబ్బంది వచ్చినా మనం ఏం చేయాలి? ఎబ్రాయర్ 12:12 చూసుకున్నాం. యేసు వైపు చూడాలి, భారమంతా విడిచిపెట్టాలి, పాపమంతా విడిచిపెట్టాలి. యేసు వైపు మన ఓటం, మన స్థితి, మన నిరీక్షణ, వాని వైపు చూసుకొని పరిగెత్తాలి. ఇది యుద్ధం చేసే నక్షత్రం. మనము వాళ్ళకి ఒక పరుగు ఇస్తున్నారు, వాళ్ళ ఓటంలో మనము ఓడాలి, పందయం జయించాలి. ఆ కప్పు ఓటంలో మూసి ఏముండదండి? వెగుమతి ఉండాలి. ద ప్రైజ్ ఆఫ్టర్ విన్నింగ్ ద రేస్ యు గెట్ ది ప్రైజ్. సో అలాంటి మనం ఏం చేయాలి? వెగుమతి పొందినట్లు మనం పరిగెత్తాలి. 5వ సంవత్సరం ప్రకాశమైన నక్షత్రం. ప్రకాశ నక్షత్రం ఉన్నది. ప్రకాశ నక్షత్రం దానియేలు 12:3, దానియేలు 12:3. ఈ ఆనర్ ఒకరికి ఇస్తారు దేవుడు 12:3లో. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతుల వలె పోలిన వారై ప్రకాశించుదురు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. సదాకాలం ప్రకాశించాలంటే ఏం చేయాలండి? ఆత్మ ఆదాయం చేయాలి. అనేకులు నీతి వైపు మార్గంలో నడిపించాలి. ఎలియా గాని ఎలిసా గాని ఏం చేసినారు? ఎలియా ఇశ్రాయేలు దారి తప్పిపోయినప్పుడు ఆ బలిపీఠం పెట్టి తిప్పినాడు. ఎలియాని తిప్పవాడు. ఎలియా ఏం చెప్పినారు? ఇశ్రాయేలు జనాంగం దారి తప్పిపోయినప్పుడు పాపం చేసి వెనకపోయిన బలిపీఠం కట్టి దేవుడే ఈ నిజ దేవుడు అని చెప్పి తిప్పిన ఎలియాని చూసుకున్నా. అది కాకుండా దానియేలు నెబుకద్నెజర్ సమయంలో ఏం చేసినాడు? దానియేలు ఎగిప్తులో ఆ నెబుకద్నెజర్ గాని, ఆ రాజులు గాని, ఆ సింహములో ఏడ్చినప్పుడు కూడా కానీ వాడు తప్పించిన విధం చూసి, దానియేలు దేవుడే జీవించే దేవుడవు, నిజ దేవుడవు, సాద్రాక్ మేషాక్ అబేద్నెగో దేవుడవే, పూజించే దేవుడవు, ఆరాధనకు అర్హత దేవుడవు. అలాంటి ఆది అపోస్తలుడు ఏం చెప్పినాడు? ఆది అపోస్తలుడు దేవుని కోసం బహిరంగమా నిలబడి స్వార్థ సేవను చేసి, పేతురు గాని పౌలు గాని యోవాను గాని
ఆది అపోస్తలులు లోకం అంతా సువార్త వ్యాపింపచేసి దేవుని కోసం బహిరంగంగా నిలిచి సువార్త చేసిన ఆది అపోస్తలులు. ఇప్పుడు మన సంఘం ఎలాగ ఉండాలి, సంఘంలో మనం ఎలాగ ఉండాం, సంఘం దేవుడు, సంఘంలో మనం ఎలాగ ఉండాం. ఆ స్టార్ పని చేసేవాళ్ళుగా ఆ యేసుక్రీస్తు స్వార్థ చేసినారు, పని చేసినారు, దాంట్లో అపోస్తలులు పని చేసినారు. అసలు బాధ్యత సంఘం కూర్చున్నది. ఈ సంఘం ఆత్మ ఆదాయ పనిలో ఎలాంటి ముందు సాగుతూ ఉన్నాం. అప్పుడు రాజభవన్ కూడా స్వార్థ సేవ, దండయాత్ర, అవుట్ రీచ్ మినిస్ట్రీ, మీటింగ్, ఫెలోషిప్, చిన్నపిల్ల మినిస్ట్రీ ఆ సంఘం పని చేస్తూ ఉన్నది. మన సంఘం చేస్తాడు. ఆ సంఘంలో మన పార్టీ ఏమి, ఎంతమంది మనం ఆదాయం చేసినాము. సింపుల్ లెక్క 2025 పోయింది, 26 ముందు ఇచ్చున్నారు. ఈ 26 లో మనం ఆత్మ ఆదాయ పనిలో ఎంతవరకు మనం స్థిరంగా ఉండి పని చేస్తున్నాం. ఇంకొచ్చిన మన వెలుగు లోకంలో ప్రకాశించాలంట. మాథ్యూ చాప్టర్ 5:16 చూడండి. మాథ్యూ చాప్టర్ 5:16 మనం ఎలాంటి ప్రకాశించాలంట, యా పని ద్వారా ప్రకాశింపచేయాలంట. చదవండి, మాథ్యూ చాప్టర్ 5:16. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మన సత్క్రియలు మన వెలుగుగా ప్రకాశించారంట. దాని వలన తండ్రి మహిమపరిచే పని చేయాలి. మా పని మనం మహిమ కోసం చేస్తామా, తండ్రి మహిమ కోసం చేస్తారమ్మా, లోకాన్ని వెలిగించే కోసం చేస్తామా? యోవాను ప్రకాశించే వెలుగంట. యోవాను ఎలాగుండా ఎరింది ప్రకాశ మంటి ప్రకాశం ఇచ్చారంట యోవాను. ఆకిల ప్రిస్కిల్ల తన గొంతు నుంచి ఏం చేసినారు? సంఘ పౌలు గొంతు ఇచ్చినారు, తన జీవం ఇచ్చినారు. పౌలు జీవం ఇచ్చి పని చేసినారు. సో మన జీవితం ఎలాగ ఉండాలి ఆలోచన చేయండి. మన సేవ ఎలాగ ఉండాలి? ఓ మాదిరి ఇచ్చున్నారు. అపోస్తలుల మాదిరి, యేసుక్రీస్తు మాదిరి, అడుగు జాడ మాదిరి, సేవాను మాదిరి, రక్త సాక్షిగా చంపిన సేవను చూసుకున్నాం. ఇలా మన జీవితం ఎలాగ ఉండాలి? మన స్వార్థ జీవితం ఎలాగ ఉండాలి? మన సేవ జీవితం ఎలాగ ఉండాలి? మన పర్సనల్ లైఫ్ మంచి క్రియ చేస్తూ ఉన్నామా? ఎఫెసీయులు 2:10 చెప్తున్నది, మంచి క్రియ కోసం చేసే మనం దేవుని చేత సృష్టింపబడిన వాళ్ళం. మన ఎఫెసీయులు 2:10 మంచి కార్యం సృష్టింపబడిన వాళ్ళం. తీతు 2:4 చెప్తుంది, మంచి క్రియ కోసం దేవుడు మనం పరిశుద్ధపరిచినాడు, దేవుడు పిలిచినాడు, దేవుడు ఆర్చుకున్నాడు. దేవుని చిత్తం నెరవేరుస్తూ ఉన్నామా? 6th చూసుకున్నాం, విడివెళ్ళి నక్షత్రం. చూడండి, ప్రకటన 2:28 6th. చూడండి 2:20 చదవనా? ఓకేనా? ప్రకటన. మనము ఆయన మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని. ప్రకటన 2:25 జయం 25. ఓకేనా? నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుతూ అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును. వారు కుమ్మరవాని పాత్ర వలె పగులగొట్టబడుదురు. అక్కడ చూసుకున్నాము. నేను వచ్చే వరకు ఏం చేయాలండి? పట్టికొట్టు దేవుని ఇచ్చే కార్యమును పొందాలట. జయం పొంది
முடிவுகளை క్రియகளை కైకొడుగురాం అంతవరకు ఏం చేయాలి దేవుని క్రియ మన జీవితంలో చేయాలి అలాంటి ఏం చేస్తారంట దేవుడు 2:28 లో ఏం చేసినా మరియు అతనికి వేకువ చుక్కనిచ్చేదను సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక. మనము దేవుడు వచ్చే వరకు దేవుని ఇచ్చిన ఆజ్ఞని కైకొని ఆ సత్య బోధన కైకొని ఆ రక్షణ వస్త్రంలో మనము కైకొండి నడిస్తే మనకి ఏమి ఇచ్చిన ఎక్కువ సూచన విడి వెళ్ళి దాని ద మార్నింగ్ బ్రైట్ స్టార్ దేవుడు ఇస్తారంట అలాంటి మన జీవితం ఏం చూడండి మన జీవితంలో ఆ వివేకం ఉండాలి ఎక్కువగా లేచి ఉండాలి లోతైన జీవితం ఉండాలి ఆయత్తమైన జీవితం ఎలాంటి దేవుడు రాకడకు వరకు ఎలాంటి ఆ 10 కన్ని మందిలో 5 కన్నిలో ఆ రాకడ సిద్ధ చేసి ఉన్నారు అలాంటి మనం ఏం చేయాలి దేవుడు రాక మెలుగుగా ఉండాలి మెలుగుగా ఉండాలి ఆత్మ రీతిలో జీవితం వాళ్ళ వివేకమైన జీవితం జీవించాలి మన జీవితం ఎలాగ ఉండాలి రాకడకు ఆయుధంగా ఉండమ్మా 10 మందిలో 5 ప్రవేశం చేసినారు కారణం ఆయుధంగా ఉన్నారు మన కూడా మన ఈ శరీరము రక్షణ గాని ఈ శరీరమును గాని దేవునిచ్చిన పని గాని ఏం చేయాలి మనము అంత దేవునికి ప్రియంగా జీవించి ఆ జీవితం విశ్వాస జీవితం జయ జీవితం ఏమి జీవితం అండి వస్తాము వాక్యం అట్లా అలా జీవితం కాదు తింటాము నిద్రపోతాము తిరగ లేచి నెక్స్ట్ డే వస్తాము తిరగా ఆ జీవితం గడుస్తాము నైట్ తిరగా తింటాము నిద్రపోతాము ఆ బుద్ధి లేచి తిరగా మళ్ళీ పని చూసుకుంటాం అలా జీవితం కాదు క్రైస్తవ జీవితం అంటే జయ జీవితం సాక్షి జీవితం ఇద్దరికి వెలుగైన జీవితం ఇద్దరికి వెలుగైన జీవితం ప్రేమ జీవితం శాంతమైన జీవితం ఆత్మ ఫలం ఫలించే జీవితం ఆ మరం ఫలించాలి ఆత్మ ఫలాలు ఏమి ఇవ్వాలి అలాంటి జీవితం కొనసాగిస్తామా కొనేది చూడండి కృపా నక్షత్రం కొనేది చూడండి 2 Peter 1:19 2 Peter 1:19 కృపా స్టార్ చదవంటానా మరియు 119 2 Peter 1:19 మరియు మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమై ఉన్నట్టున్నది దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. చూసుకున్నాము ఇరులుள்ள స్థలంలో చీకటి జీవితం చీకటి స్థలములో ప్రకాశింప నక్షత్రం ఈ కాలం ఏం కాలం కృపాకాలం ఈ కాలం ఏం కాలం అండి కృపాకాలం స్వార్థ అందించే కాలం చీకటి కాలం కాదు నిద్రపోయే కాలం కాదు కృపయిన కాలం ఏం చెబుతుంది ఈ కాలం ఏముండదు కృపాకాలం దేవుని ఇచ్చిన కృపను స్వార్థను అందించే కాలం అలాంటి ఏం చేయాలి మనము న్యాయప్రమాణ కాలంలో చీకటి ఉండింది ఇప్పుడు ఏమైంది కృపాకాలం యేసుక్రీస్తు తర్వాత కృపాకాలం వెలుగైన జీవితం చూసుకున్నాం యోవాను 1 చూసుకున్నాం అది నిజమైన వెలుగు ఒకరు యేసుక్రీస్తువే జాన్ గాస్పెల్ చాప్టర్ 1 verse 1 చూసుకున్నాం చాప్టర్ 1 లో చూసుకున్నాం 1:9 உலகத்திலே வந்த எந்த மனுஷனையும் பிரகாசிப்பிற்கு ஒளியே அந்த మెయ్యాన ఒళి లోకం ఏమంట చీకటిలో ఉండే లోకంలో ప్రకాశింప వెలుగు ఒకరు యేసుక్రీస్తు 1:4 చూడండి జాన్ గాస్పెల్ 1:4 ఆయనలో జీవం ఉండెను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను యేసుక్రీస్తు మన జీవితంలో జీవంగా ఉండాలి
ఆ ఇద్దరు కూడా ఏం కలిగి జీవం వెలుగుగా పుట్టించాలి. ఈ కృపా కాలంలో కృపా నక్షత్రం ఎలాగ ఉండామంటే మనం ఏం చేయాలి? కృపా స్వార్థనుసారి చీకటిలో ఉండేవాళ్ళని వెలుగుకి ఏం చేయాలి? పిలుచుకుని రావాలి. అదే మన జీవితం కరెక్ట. అలాంటి మన విశ్వాస జీవనంలో సంఘ కాలంలో చీకటిలో ఉండే వాళ్ళు మనం ఏం చేయాలి? ఈ కృప ద్వారా, కృపా స్వార్థ ద్వారా, కృప ఇచ్చిన యేసుక్రీస్తు ద్వారా మన సాక్షిని ఏం చేయాలి? ప్రకటించాలి. వాక్యమైన వెలుగు వాళ్ళకి అందించాలి. ఆ వాక్యమైన జీవమును అందించాలి. ఆ జీవం ఇచ్చే వాక్యమును అందించాలి. ఆ జీవము, ఆ జీవ వాక్యం వాళ్ళకి వెలుగుగా ఉండాలి. ఏమో కట్టకథ పుట్టకథలు కాదు. నేను ఇంత నన్నంతా చెప్పేది కాదు. జీవము వాళ్ళకి మీ ఇచ్చే స్వార్థ ఏం కలిగించాలి? వాళ్ళకి జీవం కలిగించాలి. మారు మనసు పొందాలి. బుక్ ఆఫ్ యాక్ట్స్ చూసుకున్నాం. అపోస్తలుల 2లో పేతురు వాళ్ళకి మొదటి ప్రసంగం చేసి ఉండగా వారు మారు మనసు పొంది మనం ఏం చేయాలి? అలాంటి ప్రసంగం, మారు మనసు పొందే ప్రసంగం, చీకటిని వెలుగులోని ప్రసంగం, అలాంటి చేసేవాడు ఎలాగ ఉండాలి? కృప స్టార్ ఏం చేయాలంటే కృప ద గ్రేస్ ఆఫ్ ద స్టార్. మనం అలాగే ఉండామా? 7 స్టార్స్ చూసుకుంటాం. మన జీవితం కూడా సింగిల్ స్టార్ 2 స్టార్ కాదు, 7 స్టార్గా ఉండాలి. స్టార్ ఎక్కడ ఉండాలి? భూమిలో ఉండదు, పైన ఉండదా? ఆకాశంలో ఉండాలి. ఆ ఆకాశం వయసు అబ్రహాము చూసినాడు, నమ్మకం ఇచ్చినాడు, విశ్వాసం గొప్పవాడైనాడు. మన జీవితం కూడా అలాగా ఇద్దరు మనం చూడాలి. మన జీవితం ఎలాగ ఉండి చూడాలి. వాళ్ళు మన బతుకును చూసి నమ్మాలి, విశ్వాసం ఇచ్చాలి, జీవం వెలుగు పొందుకోవాలి, మారు మనసు పొందాలి. అలాంటి జీవితం ఎక్కడ ఉండాలి? ఉన్నతమైన స్థలంలో ఏ దేవుడు మనం పెట్టున్నాడు. సంఘం అంటే మహిమ గల సంఘం, ఉన్నతమైన సంఘం. విశ్వాసి అంటే క్రైస్తవుడు స్టార్, ఘనమైన వాడు, బలమైన వాడు, వెలుగు ఇచ్చేవాడు, మహిమే దేవుడు మహిమే ప్రకటించేవాడు. స్టార్ ఏం చేసింది? దేవుడి నుంచి వెలుగు తీసుకొని సన్ని ఏం చేసింది? మూన్ ఏం చేసింది? సన్ను నుంచి లైట్ తీసుకుంటుంది, లోకంకి ఏం చేసి ప్రకటింపేసేసింది. ది రిఫ్లెక్టెడ్ టు ద వరల్డ్. మనం కూడా అలాంటి దేవుని నుంచి ప్రకాశం పొందుకుంటాం, లోకంకి ప్రకాశం అందించాలి. సో వీఆర్ ది 7 స్టార్స్ ఆఫ్ ద వరల్డ్. మొట్టమొదటి స్టార్ ఏమి? నమ్మకమైన నక్షత్రం. సెకండ్ స్టార్ ది గైడింగ్ స్టార్, నడిపించే నక్షత్రం. 3వ నక్షత్రం ఏమి? ఆదరణ కలిగించే నక్షత్రం. 4వ నక్షత్రం ఏమి? యుద్ధం చేసే నక్షత్రం. 5వ నక్షత్రం ఏమి? ప్రకాశమైన నక్షత్రం. 6వ సంవత్సరం విడివెళ్ళి వ్యక్తి విడివెళ్ళి నక్షత్రం. 7 చూసుకున్నాం, కృపా నక్షత్రం. సో ఇది గ్రేస్ టు ద అదర్. దేవుడు మన పట్ల కృప చూపించున్నాడు. మనం కూడా ఇద్దరికి కృప స్వార్థ ద్వారా అందించి అనేకరు మనం ఏం చేయాలి? దేవుని వైపు ఆ పరలోకంలో చేర్చాలి. దానియేలు 12:2 పరలోకం చేర్చాలి. అలాంటి మన జీవితం ఇంతవరకు ఎట్లా ఉంటుంది? ఏమి వెలుగుగా చీకటి ఉండమని తెలియదు. ఈ టొడిలో మనం వెలుగుగా ఉన్నాం. వెలుగుని దేవుని ప్రసరించాం. వెలుగు దేవుని మనం రిఫ్లెక్ట్ చేయాలి. ఆ వెలుగు కోసం పనిచేయాలి. అలాంటి 7 స్టార్ అందస్ చూడండి. ప్రకటన 2:28, ప్రకటన 22:16, 22:16. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసును నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేగు చుక్కనై ఉన్నాను. సంఘానికి యేసు నన్ను దూతను పంపినాను. నాను ఎలాంటి వాడు? దావీదు చిగురు, ప్రకాశమైన నక్షత్రం. ఆ దూతలు ఒకరు, నీవు నానే. సంఘంలో ఒకరు పెట్టిన దూతలు ఒకరు, నీవు నావే. ఆ స్వార్థ అందించాలి.
ఆ దూతలు దేవదూతలు పని చేయాలి, సేవ చేయాలి, సేవ చేయాలి, స్వార్థ అందించాలి, దేవుని ప్రకటించాలి, యేసుక్రీస్తు ఒకడని చెప్పాలి, లోకమును వెలిగించాలి. మనం ఏం చేయాలంటే లోకమును వెలిగించాలి. అదే మనం లోకముకు వెలుగుగా ఉన్నారు. మనం ఎలాగ ఉండాం, మనమైన ఎగ్జాంపుల్ చేసుకుంటాం, అప్పగించుకుంటాం, లోకంకు వెలుగుగా జీవిస్తాం. దేవుని వాక్యం జీవించిన కాక ఆమేన్.